అధినేత మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబుకు మొత్తం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అరాచక పాలనను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లే సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు. అంబటి రాంబాబు వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సీరియస్ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై వైసీపీ నేతలు సీరియస్ అయ్యారు. ఏపీలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. 1000 మంది టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద హత్యాయత్నం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై దాడికి తెగబడ్డారని అన్నారు. మీకు ఎన్ని జన్మలు ఎత్తినా సరే దానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు, వారి భార్య, వారి కూతురు, వారి మనవలు అందరినీ తీసుకుని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. ఇంటి లోపలికి దూరారు, లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతిమాలుతూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది. మీ డ్యూటీ మీరు మానేశారు. మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి బందోబస్తుగా వచ్చారా, లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా? ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. మీరు చేసినటువంటి పాపాన్ని ఏబీబీఎస్ కు బొత్స సత్యనారాయణ ఫోన్ చేశారు. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ వైసీపీ లేఖ రాసింది. గుంటూరులో పరిస్థితి చేయి దాటిపోతోందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, ఆయనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. అంబటికి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరింది. సంఘ విద్రోహ శక్తులు అంబటి ఇంటిపై దాడి చేశాయని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీ లేఖ ద్వారా మెయిల్ చేశారు. సరే, ఎవరికి ప్రజల్లో విశ్వాసం ఉందా లేదా అనేది చెప్తారు కదా. అప్పుడు 2 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు కదా ఉంది, చెప్తారు కదా. గాబరేందుకు? ఏంటి బూతులు తిడతారు? ఎవరైనా రాజకీయాల్లో బూతులు తిడతారండి? రాజకీయాల్లో బూతులు తిడతారండి? ఏమంటారు? ఇలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కలకాలం ఉంటుందా అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దానికి వచ్చి ఇంటి మీదకి వెళ్ళి కొడతారా? ప్రజాస్వామ్య చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఏమంటారండి? అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి అంటారా? బుద్ధులు మాట్లాడుతూ ఉన్నాయి కదా. కేసులు పెట్టడానికి మీ చేతిలో చట్టాలు ఉన్నాయి, లేకపోయినా పెట్టేస్తుంటారు కదా. ఒక కంప్లైంట్ ఇచ్చి దాని చట్టానికి వచ్చి చేతిలో తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారా? సరే, ఎవరికి ప్రజల్లో